గారు లేదంటే కాంగ్రెస్ పార్టీ చేయమంటున్నారు. మేము దానికి కూడా మేము మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మా పార్టీ తరఫున ఎవరం కోర్టులకు పోము. మీరు హామీ ఇస్తారా? కోర్టులకు పంపించం, మేము వెనక నుంచి బ్యాక్ డోర్ నుంచి వెనకకు పంపించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందా? ఆల్రెడీ రెడ్డి పోయిండు. ఓ రెడ్డి పోయిండు, హరీష్ రావు మనిషి కూడా మన పోయిండు. ఇద్దరు పోయిండు. బీజేపీ మీరు మీ చిత్తశుద్ధి ఇప్పుడు సీనన్న అడిగిండు. మీరు కాదు లింగమన్న, నేనేమంటున్నా అంటే సింపులే, ఊకే దీంట్లో రాకెట్ సైన్స్ లేదు కదా. నేనేమంటున్నానంటే మీరు ఏదైతే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ద్వారా దాన్ని బేస్ చేసుకొని మీరు రిజర్వేషన్లు కల్పిస్తున్నారో ఆ రిపోర్ట్ మాకు అందుబాటులో ఎందుకు వస్తలేరన్నా? మేము సింపుల్ గా అడుగుతా ఉంటే మీరు దాన్ని చక్రం ఎందుకు చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఇద్దరంటే మన ఇద్దరం పోదాం అన్నా. మన ఇద్దరం కలిసి పోదాం పా. మరి నేను ఇంకొక విషయం కూడా అడుగుతా ఉన్నా. టైం వచ్చినప్పుడు నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా. మీరు ఈ రోజు కోర్టులకు సెలవులు ఉన్నాయి లేదనుకుంటే ఇప్పుడు కోర్టులలో పోయే అవకాశం లేదు ఈ 3 రోజులు అని చెప్పి మీరు ఏదైతే మళ్ళా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం చూస్తా ఉన్నారో, మహారాష్ట్రలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఆ ఎన్నికలను రద్దు చేసింది కోర్టు. కనుక మీరు ప్రజల మనోభావాలతోటి, బీసీల మనోభావాలతోటి ఆటలు ఆడుకోవద్దు. బీసీలను ఎట్లన్నా గొర్రెలను చేస్తాము, ఎట్లన్నా వాళ్ళని ఆడిస్తాము, ఎట్లన్నా తాయిలాలు ఇస్తాము, ఏమన్నా చేస్తాము అని చెప్పి అంటే క్షేత్రస్థాయి చెప్తున్నట్టు కింది స్థాయి అమలు కాదంటారా? ఒక్క నిమిషం. అంటే క్షేత్రస్థాయిలో వీళ్ళు చెప్తున్నట్టు అంటే కింది స్థాయిలో అమలు కాదంటున్నారా? కింది స్థాయిలో అమలు కాదు నేను అంటున్నది. కింది స్థాయిలో అమలు కాదండి. మీరు ఇచ్చిన జీవోనే అమలు ప్రశ్నార్థకము. అది కాల పరీక్షకు నిలుస్తుందా? మీరిచ్చిన జీవో, రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇప్పుడు కాల పరీక్షకు నిలబడి బీసీలకు న్యాయం జరుగుతుందా? బీసీలకు 40% రిజర్వేషన్లు వస్తాయా? ఎట్లా వస్తాయి? దానికి 100 ప్రశ్నలు ఉన్నాయి. నీ దగ్గర ఒక్కదానికి కూడా సరైన సమాధానం లేదు. నీవు మూడు ప్రశ్నలు లింగం గారు లింగం గారు నేను మూడు ప్రశ్నలు మోడీకి సమాధానం లేదు. లింగం యాదవ్ గారు మిత్రమా, అంత వేగ్గా మాట్లాడకండి. కొద్దిగా మర్యాద లింగం యాదవ్ గారు కొద్దిగా డెకోరం మెయింటైన్ చేద్దాం. డిబేట్ లో కొద్దిగా డెకోరం మెయింటైన్ చేద్దాము. మరి అంత వేగ్గా ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. నేను రెండు మూడు ప్రశ్నలు సూటిగా ప్రశ్నిస్తున్నా. 285 జీవో అదే సెక్షన్ ఉంది. దాని ప్రకారము అప్పుడు మనము సుప్రీంకోర్టుకు పోయినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 50% క్యాప్ తొలగించే హక్కు మీకు లేదు కనుక ఆ 50% క్యాప్ లోపల మీరు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అంటే దాన్ని బేస్ చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు జరిపింది గత ప్రభుత్వం 26% బీసీలకు రిజర్వేషన్ తోటి. అది ఇంకా రద్దు కాలేదు. ఆ రద్దు కావడం కోసం మనం ఒక తీర్మానం చేసి గవర్నర్ దగ్గరకు పంపించినాం. అది పెండింగ్ లో ఉండగానే మళ్ళీ జీవో తెచ్చినాం. మీరు ఎట్లా దీన్ని కాంట్రడిక్షన్ అవుతుందా కాదా అనేది మా సూటి ప్రశ్న. రెండో అంశము, మీరు ఏదైతే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అని చెప్తా ఉన్నారో ఆ రిపోర్ట్ ని ఎందుకు టేబుల్ చేయట్లేదు? ప్రజల ముందరికి ఎందుకు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెడతలేరు? అది కూడా ఫస్ట్ 2 రిపోర్ట్లు ఇచ్చిండు. ఫస్ట్ రిపోర్ట్ బయట అసలు ఉంటది. అదే చెప్తా ఉన్నాం. ఇంకొకటి 2025 మార్చిలో రిపోర్ట్ ఇస్తే మీరు ఇప్పటిదాకా దాన్ని బేస్ చేసుకొని ఇచ్చినామని చెప్తా ఉన్నారు కదా. దాన్ని బేస్ చేసుకొని ఇచ్చేవాళ్ళు ఇన్ని నెలలు ఎందుకు ఆగినరు? అప్పుడే ఎందుకు జీవో ఇచ్చి ఎన్నికలు జరపలేదు? దాదాపు 180 కోట్ల రూపాయలు ప్రతి నెల నష్టపోతున్నాము. ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు 180 కోట్లు ప్రతి నెల మనం నష్టపోతున్నాం. దాదాపు 2,700 కోట్ల రూపాయలు 2,700 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ నిధులు మనకు ఆగిపోయినాయి, మనం నష్టపోయినాం. మీరు ఒకవైపు 500 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యమని చెప్పి వాళ్ళు మొత్తం విద్యా సంస్థలు బంద్ చేస్తే చేస్తున్నారు. ఇక్కడ 2,500 కోట్ల రూపాయలు మొత్తం మురిగిపోయి ఇప్పుడు
చివరాఖరికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిజాయితీ పైన ఈ రిజర్వేషన్ల పతంగం ఆధారపడింది. మీకు నిజాయితీ ఉంటే దాన్ని అమలు చేయడం కోసం ఎవ్వరం అడ్డుకోవడం, రాజకీయ పార్టీలుగా మేమైతే భారతీయ జనతా పార్టీగా అడ్డుకోవడం మేము స్వాగతిస్తున్నాము. మీరు చెయ్యండి, దాన్ని ఎక్కడ కూడా మీరు బ్యాక్ డోర్ లో పోయి మళ్ళీ కోర్టులలో ఆపడం కోసం ప్రయత్నం చేయకండి అని చెప్తున్నాం. లింగం గారు. సందీప్ గారు, నేను వాళ్ళు అడిగిన 3 ప్రశ్నలు ఎస్పెషల్లీ బీజేపీ నాయకుడు దిలీప్ అన్న గారు అడిగిన, నేను ఏమంటున్నంటే గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్న, అయితే ఆనాడు కేసీఆర్ గారు ఎలాంటి సర్వే ఆధారం లేకుండా, ఎలాంటి శాస్త్రీయంగా డేటా లేకుండా, డెడికేషన్ కమిషన్ లేకుండా ఆనాడు కోర్టు తీర్పు ఇచ్చాది. అవి లేకుండానే అరే ఒకసారి వినండి, మహారాష్ట్ర కేసులో కూడా అదే జరిగింది. మహారాష్ట్ర కేసులో ట్రిపుల్ ట్రైబ్స్ జరిగి ఇవాళ తెలంగాణ అరే చేసిందా, ప్రణాళిక శాఖ చేసిందా? నేను చెప్తా అదే అందులో, అందుకే జీవో చదవండి. జీవో ఏం చెప్పిందో, జీవో ఏం చెప్పింది, 8 పాయింట్ చదవండి. డెడికేషన్ కమిషన్ ఏం చెప్పింది, డేటా అనలైజింగ్ స్టడీయింగ్ అండ్ ఎంపరికల్ డేటా అనేది స్టడీ చేసింది. ఇవాళ శాస్త్రీయంగా డేటా ఉంది, వీళ్ళ ద్వారా చేయాలి. డేటా ఉంది, వినండి. మీరు రాజకీయంగా అడ్డుకోవడమే తీర్పు. సందీప్ గారు వినండి, నేనేమంటున్నా, ఇవాళ శాస్త్రీయంగా డేటా ఉంది, డెడికేషన్ కమిషన్ ఉంది, కమిషన్ ఇచ్చిన వెనకబాటుతనం ఉంది. తద్వారా భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఆర్టికల్ 243 T6 ప్రకారం ఇవాళ ప్రజాప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం 5 నెలలుగా పెట్టుకుంది. మరి ఎందుకు బిల్లు ఆమోదించలేదండి? దీనికి కారణం నరేంద్ర మోడీ. సమాధానం చెప్పాలి కదా. బీజేపీ నాయకుడు చాలా చెప్తుండు, మేము ఇది చేసిన బీసీలకు ఏం చేసారు మీరు? కనీసం 10-11 ఏళ్లుగా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలే. ఉమెన్ రిజర్వేషన్ లో బీసీ ఉమెన్ కు రిజర్వేషన్ ఇవ్వలే. మీ చిత్తశుద్ధి ఇది. కేవలం లింగం గారు మాట్లాడినప్పుడు మాట్లాడారు. ఒక ప్రశ్న అడుగుతున్నారు, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదంటున్నారు. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ రద్దు చేసిందా బీసీ మంత్రిత్వ శాఖ? 60 సంవత్సరాలు బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి మాట్లాడతావా? ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలే? దీనికి సమాధానం చెప్పాలి కదా. క్షమాపణ చెప్పమని నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఏం మాట్లాడతారండి ఇష్టం ఉన్నట్టు. ఇక బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడతాడు. అసలు బీఆర్ఎస్ నాయకుడు కనీసం సర్వేలో పాల్గొనని ముఖ్యమంత్రి, గత 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, మంత్రులుగా చేసిన వ్యక్తులు, అసెంబ్లీలో బిల్లు పాస్ అయినప్పుడు అసెంబ్లీకి రాని వ్యక్తులు, బీసీలకు ఉన్న రిజర్వేషన్ తగ్గించి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కొట్లాడని వ్యక్తులు, ఇవాళ వాళ్ళు కోర్టు పోవడానికి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కావలసుకొని బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడం కోసం వాళ్ళు కోర్టు పోవడానికి ఇవాళ కాచుకున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు అందరూ అన్ని గమనిస్తున్నారు చిత్తశుద్ధి ఎవరికి ఉందని. ఇంతకుముందు కోర్టుకి ఎవరు పోయారు? లింగం గారు, ఎవరు రంగారెడ్డి మనుషులు పోలేదా? రేవంత్ రెడ్డి మనుషులు పోలేదా కోర్టుకి? బీజేపీ విజయ్ కుమార్ గారు, మీరు చివరిగా ఒక్క నిమిషం మీరు కేంద్రంతో కొట్లాడి నేనేమంటున్నానంటే, వీరేమన్నారు, 11 సంవత్సరాల నుంచి బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు బీజేపీ ప్రభుత్వం అని చెప్పారు. అంటే గడిచిన 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే రద్దు చేసినామా మేమేమన్నా? కొత్తగా ఎందుకు ఏర్పాటు చేయాలని వాళ్ళు అడుగుతారు. కొత్తగా ఎందుకు ఏర్పాటు చేయాలని జరగలేదు కాబట్టి మీరు ఎందుకు చేయలేదు చెప్పాలి కదా. నీకు ఆ నైతికత ఎక్కడ ఉంది? నీవు చేయనడం, నీవు అడగడానికి నైతికత ఎక్కడ ఉంది నీకు? నేనేమంటున్నా, సందీప్ గారు నేనేమంటున్నా, చివరాఖరికి వీరు జనగణన, ఇంతకుముందు సీనన్న చెప్పిండు, జనగణన చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం చేసింది. వారు ఎప్పుడు కూడా కులగణన చేయలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొని వస్తుంది, కులగణన తీసుకొని వస్తుంది. మహిళా బిల్లులో రిజర్వేషన్ మహిళా బిల్లులో సరే, మీరు అందరు మెడల్ వస్తూనే ఉంటారు. మీ మెడల్ మీ తలకాయలు మీ మెడల్ మీద లేవు. అందుకనే ఇప్పుడు విజయన్న చెప్పిండు కదా, మీ సిడబ్ల్యూసి తీర్మానం మిమ్మల్ని వెక్కిరిస్తుంది. మీరు సమయం చాలా తక్కువ ఉంది. సిడబ్ల్యూసి తీర్మానం చేసి
చేసినట్టే ఏమన్నా చెప్పండి మిమ్మల్ని. ఓకే, ఓకే. ఇప్పుడు ఒకటే విషయం సందీప్ గారు ఏమంటున్నా అంటే వారు మహిళా బిల్లు గురించి చాలా ముసలి కన్నీరు కలుస్తా ఉన్నారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టడం కోసం ఎన్ని సందర్భాల్లో